చాలామంది షెడ్యూల్ వేసుకొని కోళ్ళు, మేకలు ఇవన్నీ పెంచుతూ ఉంటారు. ఆవులు ఇట్లాంటివి. ఈ మేకలు మెయిన్‌గా మేకలు, కోళ్ళు వేసే పెంటకి పాములు, పందికొక్కలాంటివి అలవాటు అయితా ఉంటాయి. దాంట్లో కోడి పిల్లలు ఇట్లా గుడ్లు తినడం లాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా షెడ్ కింద పెంచుకునే వాళ్ళు, ముఖ్యంగా ఇంటి దగ్గరలో ఇళ్ళలో పెంచుకునే వాళ్ళు, నెలకు ఒకసారి ఏమైనా పనికిరాని చెత్త ఉంటే మాత్రం ఇట్లా తగలబెట్టేయండి వాటి మధ్యలో. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కోడి గుడ్ల కోసం ఇక్కడ అరేంజ్ చేసి కోడి గుడ్లు పెడితే కొన్ని కోళ్ళు కూర్చుంటాయి అనమాట. మేకలు కూడా కట్టేసా. సో వీటి మధ్యలో ఏం లేనప్పుడు పొద్దున కానీ రాత్రి కానీ ఇట్లా తగలబెట్టడం వల్ల ఏమవుతుందంటే దీని నుంచి వచ్చే వాసన ఏదైతే ఉంటుందో పొగ ఈ రూమ్ మొత్తం వ్యాపించేసి ఇంకా కోడి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇది నెలకు ఒకసారి చేయడం మంచిది. ఇక అలవాటైన పాము, రెగ్యులర్గా వచ్చే పాము అయినా సరే వాసనకి రాకుండా ఉండేదానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. కొత్త పాములు అయితే రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఇది పనిచేసింది నాకైతే. ఇది ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే ఖర్చులని పోయింది అనమాట. కాకపోతే మనం కోడి గుడ్లు లాంటి ఇలాంటి పెడతా ఉంటాం కదా, కొంచెం జాగ్రత్తగా దూరంగా పెట్టండి. పొగ వ్యాపిస్తే చాలు, నిప్పు మొత్తం వ్యాపించాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చేసుకోండి ఇది కొంచెం. పొగకి సందుల్లో దాక్కున్న దోమలు కానీ, అంటే ఆవుల బర్రెలు కొట్టే దోమలు ఉంటాయి కదా, వాటికి కానీ లేకుంటే మన కోడి పెయిన్లు అయినా సరే వెళ్ళిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. ఇది ఆవుల షెడ్లు కూడా వాడవచ్చు. దోమలకి వీటికి సంబంధించిన కొన్ని రకాల పురుగులు ఉంటాయి అనమాట. ఎగిరే పురుగులు అవి వెళ్ళిపోతాయి. పాకే పురుగులు ఏమన్నా సరే పొగకి తట్టుకోలేక కొన్ని చచ్చిపోతే, కొన్ని పారిపోతాయి. ప్లాస్టిక్ లాంటివి ఏమైనా తగలబెట్టినప్పుడు మాత్రం చిన్న పిల్లలని దగ్గర రానియకండి. ఎందుకంటే ఇది కొంచెం ఇబ్బంది.